చిన్నపిల్లాడి కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. ఈ ట్వీట్ వెనకాల చాలా అంశాలు ఉన్నాయి. పైకి కనబడే అక్షరాలే కాదు, అదేంటి అనేది కూడా తెలియజేస్తా. సో ఇక విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన్ని రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ జరిగిన దానికి సంబంధించిన వివరణ అంతా కూడా దీనికి ముందు వీడియోలు ఇచ్చా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఏంటో చూద్దాం. మళ్ళీ ఇదే సేమ్ మొన్న మాట్లాడిందే ఇవాళ ట్వీట్లో వేశారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, వచ్చేసింది కార్డు ఇక్కడ, కులం కార్డు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు. 18 ఏళ్ల పిల్లాడు అని రాసి పెట్టుకోండి. ఇది అండర్లైన్ చేసుకొని అతను లైసెన్స్ ఎప్పుడు వచ్చింది, ఇతను యాక్సిడెంట్లు ఎప్పుడు చేశాడు, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, ప్రతి ఒక్కటి చెక్ చేశారు అనుకోండి. అప్పుడు దాన్ని బట్టి ఇంకా అదనంగా కేసులు యాడ్ అవ్వాలి. ప్లస్ రాంగ్ రూట్లో వెళ్ళాడా, ఎటు వచ్చాడు, ఎటు నుంచి ఎటు కొట్టాడు, బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడు అయ్యాడన్న ఆరోపణలపై ఆరోపణలు ఏంది, ప్రమాదానికి కారకుడు అయ్యాడనే ఆరోపణ ఏంటి? యాక్సిడెంట్ కనబడుతుంటే ఇంకా ఆరోపణ ఏంటి? యాక్సిడెంట్కి సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్కి పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్టు చేయడం చూస్తే ఒక వైసీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు గారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? ఎప్పుడు ప్రశ్నించారండి? పలాస ప్రజల తరపున నిలబడటమా? ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయటమా? ఈ లాస్ట్ రెండు లైన్లు ఒకసారి అండర్లైన్ చేయండి. ముందు, ఒక వైసీపీ నాయకుడు కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యం. సీదిరి అప్పలరాజు గారు చేసిన అసలు తప్పు ఏమిటి? ఆ ఉప్పులు ఎక్కడ ఉండే తప్పులు కాకపోతే చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? ఎక్కడ ప్రశ్నించారండి? ఏం ప్రశ్నించారు? ఒకటి, పలాస ప్రజల తరపున నిలబడటమా? తరఫున పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఏమి నిలబడ్డారు? ఒక డాక్టర్గా మంచి పేరు. మరి నాకు తెలిసి ఏ రోజు కూడా అక్కడ ప్రజలు స్థానికంగా ఉన్నవాళ్ళు మంచి డాక్టర్ అని ఇప్పుడు మాట్లాడుకుంది లేదు. సరే, అది ప్రొఫెషను. ఇక విషయానికి వచ్చేసరికి ఈయనేమంటారు? 18 ఏళ్ల పిల్లాడు. ఓకే, ఇదే 18 ఏళ్ల వయసులో ఉన్న పిల్లాడు ఏదో ఊరిని కత్తితో అంటే ఎయిర్పోర్ట్లో, వైజాగ్ ఎయిర్పోర్ట్లో మరి అతని పైన కేసులు పెట్టి ఎన్ఐఏ వాళ్ళు అదుపులోకి తీసుకొని ఉంటే సాక్షిగా వెళ్ళవలసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు ఎన్ఐఏ కోర్టుకి? పోనేమన్నా ఎక్కడికో వెళ్ళాలా? ఈయనుంది తాడేపల్లి, ఆనుకొని ఉన్న విజయవాడ. ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళాలా? 5 ఏళ్ల పాటు ఆ కుర్రవాడికి 23 ఏళ్ళు ఏమో వచ్చిందాకా జైల్లోనే ఉన్నాడు, అది బెయిల్ రాకుండా. మరి దానికి ఏం సమాధానం? చిన్నపిల్లాడే ఇట్ట అన్నాడుగా, మరి మీకు ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయమా? అదేనా మరి మీరు చెప్పదలుచుకుంది అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఈ సెక్షన్ 18 ఏళ్ల పిల్లడు ఒకవేళ హిట్ అండ్ రన్ కేసు అయితే అది మర్డర్ కిందగా వస్తుంది అని చెప్పేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి మాజీ జడ్జి అయినటువంటి జడా శ్రవణ్ కుమార్ కూడా ఒకనొక టీవీ ఛానల్కి ఇస్తున్నటువంటి డిబేట్లో మాట్లాడారు. మరి దానికి సమాధానం చెప్పగలరా? పోనీ మీకు తెలియకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా, మీ పార్టీకి సంబంధించిన లీగల్ అడ్వైజర్, ఆయన్ని తీసుకొచ్చి చెప్పించండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చింది కాదు ఈ హిట్ అండ్ రన్ కేసు అంటే మర్డర్ అని చెప్పేసి మీ ఓడి చేత, పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత ఒక క్లారిటీ ఇప్పించండి ప్రజలందరికీ. ఓకే, ఎవరు ఏం చేశారు, ఇది మర్డర్ కేసు అవడం కరెక్టా రాంగా అనేది ప్రజలకు అర్థమవుతుంది. సో ఆ పనన్నా చేయండి. ఇంకా తర్వాత చంద్రబాబు గారు తన రాజకీయ ఎజెండాను ఎల్లో మీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలు. సరే, ఇప్పుడు ఇదంతా టీడీపీ వాళ్ళు చెప్పుకుంటారు, మనకు అనవసరం. పోలీసులు దాన్ని కేసుగా మార్చడం ఏంటండి? అది కేసు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా, మర్డర్లు జరిగినా అవి కేసులు కాదేమో బహుశా. మరి ఏం సమాధానం చెబుతున్నారు ఏంటో? రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్ట వ్యవస్థ ఇదే. మరి టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికి ఇదే వర్తింపజేస్తారని 100% వర్తింప చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారి వాహనానికి కింద యాక్సిడెంట్ అయినా కానీ పట్టించుకోకుండా వెళ్తే హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేయాలి. ఇక్కడ కూడా ప్రభుత్వం చేసిన తప్పు ఏంటి అంటే
సింగయ్య అనబడే వ్యక్తిని మీ కారు కింద పడినప్పుడు అతను తీసి ప్రక్కన కేసేసి మీరు వెళ్ళిపోయారు చూసారా, అప్పుడు మీ పైన కేసు నమోదు చేయగలిగిపోవడమే ప్రభుత్వం పెద్ద తప్పు అని చెప్పేసి అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు అప్పుడు మీ వాహనం ఆ రెంటపాళ్ళ అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీ వాహనం కింద పడిన సింగయ్య ఆ వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు తీసి ప్రక్కన పడేసారే కానీ అతని హాస్పిటల్కి తరలించలా. ఆ తర్వాత ఎప్పుడో అంబులెన్స్ వచ్చింది అంటే మీరు కాదు చేసింది, మీరు మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కనీసం ఎవరినన్నా కాపాడమని ఆ టాస్క్ ఎవరికైనా అసైన్ చేసి వెళ్ళారా, అది లేదు. కాబట్టి అసలు యాక్చువల్గా అది కూడా హిట్ అండ్ రన్ కేసు కింద వస్తుందేమో, మరి అది ప్రభుత్వం చూసుకోవాలి. దానికి లీగల్గా ఉన్నారు కదా వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు, అది వేరే విషయం. సో టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే మరి ఆ మనిషి వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏమైనా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారేంటి? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసులు ఇరికించి వారి గొంతు నొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనక కనిపిస్తున్న కుట్ర. ఓకే, నిజమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పుడుకోబెట్టినప్పుడు కావచ్చు, లేదా వైజాగ్ నోవోటెల్ హోటల్లో నిర్బంధించినప్పుడు కావచ్చు, అప్పటికి పవన్ కళ్యాణ్ చేసిన తప్పులేంటి మరి? ఆయన విశాఖపట్నం రావడమే నేరమా, లేదా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతమే తప్ప? ఆ రకంగా అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇటు కర్ణాటక కానీ సంబంధం లేని కర్ణాటక, ఇటు హైదరాబాద్ అంటే రావట్లేదులే, మరి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడనేమో కానీ రావట్లేదు. మొత్తానికి కర్ణాటకకి మాత్రం వెళ్తున్నాడు. డీకే శివకుమార్ గారితో మరి మంత్రాలు కూడా జరుగుతున్నారని చాలామంది అభిప్రాయపడదు. సరే, ఎనీహో అవన్నీ మనకి అనవసరం. కానీ ఇక దాన్ని బట్టి, ఎందుకంటే పక్క రాష్ట్రం రాకూడదని ఇప్పుడు కొంతమంది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కదా, అందుకుంటే సరే. ఇక ఇదిగోండి, అంత దుర్మార్గం, నేరస్తుడిగా చిత్రీకరించాలని చోట అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ళ పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెల కాపరిని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటండి? దురదృష్టవశాత్తు ఆ వ్యక్తికి మరణానికి గురైతే అది హత్యగా ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ళ పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్కు తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు? ఇది న్యాయం కాదా, అన్యాయం కాదా? సో ఇది పరిస్థితి ఎట్లాగుంది అంటే, పాపం మాట్లాడితే పిల్లాడు అల్లాడిపోతున్నాడు అమ్మ పిల్లాడు అన్నట్టు ఈ 18 ఏళ్ల పిల్లోడు అని 3-4 సార్లు ఈ ట్వీట్లో వేశారు. అరెస్టులతో వైఎస్ఆర్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా ఉంటుంది. చంద్రబాబు గారు అధికారం శాశ్వతం కాదు. వాళ్ళు ఈ లాస్ట్ మంచి మంది అయితే కిక్కి వేరపన్నట్టు అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. మొన్నటిదాకా అధికారం శాశ్వతం అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఏ రోజు కూడా అబ్బే మేము దైవాంశ సంభూతులం అనే తరహాలో అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు మీడియా ముఖంగా కావచ్చు, అసలు అబ్బో వైనాడు 175 అనేవాళ్ళు, రాసి పెట్టుకున్న 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అనేవాళ్ళు, కొట్టండి ఏంది జేజేలు డీటెయిల్ ఏదేదో చెప్పేవాళ్ళే, ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. సో అధికారం ఎవరికే శాశ్వతం కాదు. అహంతో, అహంకారంతో, లేకపోతే ఇంకా ఏదో దాంతో ప్రజల క్షేమాన్ని విస్మరించి కనుక పరిపాలన చేస్తే ఎంతటి వాళ్ళకైనా పరాభవం తప్పదు. అది మాత్రం ప్రతి రాజకీయ నాయకుడికి మదిలో గుర్తుండాలి. అలా గుర్తు లేకపోతే ఇదిగో ఎలాంటి పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 100% పరాభవం తప్పదు. ఎందుకంటే తెలంగాణలో నాకు మించిన నాయకుడు లేడు, నేనే మహాపిత అనే తరహాలో ఆయన వ్యవహరించిన తీరు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంక నేను తప్ప ఇంకెవరు, వైనాడు 175 అని ఆయన మాట్లాడిన తీరు, అసలు మన గ్రౌండ్ లెవెల్తో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రజలు ఏమనుకుంటున్నారో అవసరం లేదు. కానీ మేము మాత్రం మేమే గెలిచేస్తాం అని మాత్రం ఓదరగొట్టుకోవడం. చివరికి ఓదరగొట్టుకుంటే ఏమైంది? ఇసురు కొట్టారు ప్రజలు. అలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిది అక్రమ అరెస్టు, ఎవరిది సక్రమ అరెస్టు, ఎవరిది మంచి పరిపాలన, ఎవరిది ఎటువంటి పరిపాలన ఏంటి అని అన్ని రకాలుగా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వీటన్నిటి క్రమంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరు ట్వీట్లు చేసేటప్పుడైనా, మాట్లాడేటప్పుడైనా ప్రతి మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఏంటి, ప్రజలకి ఎవరి మంచిగా జరుగుతుంది, ఎవరి వల్ల క్షేమం జరుగుతుంది, ఎవరి వల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. సో వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.